ముందుగా సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. నగరంలో విలాసవంతమైన ఆభరణాల ప్రియులకు కనువిందు చేసిన హై జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఐటీసీ హోటల్లో ప్రముఖ లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ హౌస్ ఆఫ్ రోజ్ నిర్వహించిన ఈ ప్రదర్శనను సినీ నటి మంచులక్ష్మి సంస్థ వ్యవస్థాపకుడు బీరేన్ వైద్యతో కలిసి ప్రారంభించారు. అద్భుతమైన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్లు సాంప్రదాయ వైభవాన్ని, ఆధునిక శైలిని ప్రతిబింబిస్తున్నాయని మంచులక్ష్మి అన్నారు. ఇక ప్రతి ఆభరణం ఓ ప్రత్యేక కథను చెబుతుందని, ఇలాంటి వినూత్న డిజైన్లను హైదరాబాద్ వాసులు తప్పకుండా ఆదరిస్తారని ఆమె పేర్కొన్నారు. ఇక ప్రదర్శనకు సందర్శకుల నుంచి విశేష స్పందన, ప్రశంసలు లభించడం ఆనందంగా ఉందని సంస్థ ఫౌండర్ బీరేన్ వైద్య తెలిపారు. హైదరాబాద్ నుంచి దేవరకొండ ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో బెల్లం, అల్లంను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బి టీం స్వాధీనం చేసుకుంది. ఇక నాటుసార తయారీ కోసం వ్యాన్లో తరలిస్తున్న 2250 కిలోల బెల్లం, 250 కిలోల అల్లంను అధికారులు పట్టుకున్నారు. ఇక స్వాధీనం చేసుకున్న సరుకు విలువ సుమారు 2,50,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో వాహనంతో పాటు 2 నిందితులపై కేసు నమోదు చేశారు. ఇక దేవరకొండకు చెందిన తరుణ్, లాల్ కృష్ణలను అదుపులోకి తీసుకున్న అధికారులు వీరిపై గతంలో కూడా బెల్లం అక్రమ రవాణాకు సంబంధించిన పలు కేసులు, జరిమానాలు నమోదైనట్లు వెల్లడించారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్, ధర్నా చౌక్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తక్షణమే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో గుర్తుకొచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు గుర్తుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో 1,00,000 మందితో సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యుత్ బోయిన్పల్లి ఐడిపిఎల్ విద్యుత్ సెక్షన్లోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో విద్యుత్ స్తంభం తరలింపు వివాదాస్పదంగా మారింది. రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించేందుకు సంబంధిత వ్యక్తి నుంచి విద్యుత్ శాఖ అధికారులు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని కాలనీవాసులు ఆరోపించారు. ఇక విద్యుత్ స్తంభం తరలింపు పనులు జరుగుతున్న విషయంలో తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పనులకు విద్యుత్ శాఖ నుంచి అధికారిక అనుమతులు తీసుకున్నారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. హయత్ నగర్ ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ నెల 6న మన ఆలోచన సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమితి సభ్యులు పరిశీలించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మేధావులు, విద్యార్థులు, సామాజిక సేవకులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇక ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తిని నేటి యువతకు, విద్యార్థులకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ నెల 7న బెంగళూరులో నిర్వహించనున్న 11వ జాతీయ ఓబీసీ మహాసభ ఏర్పాట్లు 80% పూర్తి అయ్యాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా వేలాది మంది ఓబీసీ ప్రతినిధులు మహాసభకు హాజరవుతారని చెప్పారు. తెలంగాణ నుంచి సుమారు 1000 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 500 మంది, మహారాష్ట్ర నుంచి 1000 మంది ప్రతినిధులు పాల్గొంటారని బీసీ భవన్లో వెల్లడించారు. ఈ సందర్భంగా కవి సుద్దాల అశోక్ తేజ రచించిన చలో బెంగళూరు ఓబీసీ జాతీయ గీతంను ఆడియోను విడుదల చేశారు. ఈ గీతం బీసీ ఉద్యమానికి సాంస్కృతిక బలంగా నిలుస్తుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మోడల్ స్కూలు, హాస్టళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేశారు. సిఐటియు అనుబంధ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో లకడికప్పులోని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అధ్యక్షురాలు ఎం పద్మశ్రీ నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో ఉద్యోగులు 13 ఏళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని, సిబ్బంది కొరతతో పనిభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ వేతనాలను గతంలో మాదిరిగానే హాస్టల్ అకౌంట్ ద్వారానే చెల్లించాలని, ఆదర్శ పాఠశాల కమిటీ ఖాతాల ద్వారా వేతనాల చెల్లింపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.